ట్యూబల్ బ్లాక్స్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ చేయలేమా మేడం, దానికి ఏం ట్రీట్మెంట్ లేదా అని చాలా మంది అడుగుతారు. ట్యూబల్ బ్లాక్స్ వన్స్ ఏర్పడిన తర్వాత ఈ సన్నని పైప్స్ లో ఏంటి అంటే ట్యూబల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ట్యూబ్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఏదైతే చిన్న ఇన్స్ట్రుమెంట్ లాప్రోస్కోపీ బేస్డ్ అంటే హిస్టరోస్కోపీ బేస్డ్ తో వెళ్ళి టెస్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం అనేది చేయొచ్చు. కానీ దీని సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా మందికి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ట్యూబల్ బ్లాక్ అనేది ఉంది అని తెలుస్తుందో వాళ్ళకి ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫర్టిలిటీ కి ట్రీట్మెంట్ ఇచ్చి ఐయుఐ బేస్డ్ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో వెళ్ళినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా చాలా మందికి ఏంటి 90% వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతిలో వెళ్ళి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది.